కర్నూలు జిల్లా కోడుమూరు గ్రంథాలయ శాఖ డైరెక్టర్ తుగ్గిలి నాగేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పుస్తకాలు, వసతులను నాగేంద్ర నిశితంగా పరిశీలించారు. కోడుమూరు గ్రంథాలయానికి 35 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని నాగేంద్ర చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థుల కోసం అన్ని గ్రంథాలయాల్లో స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. మంత్రి నారా లోకేష్, జిల్లాల కలెక్టర్ల సహకారంతో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని నాగేంద్ర వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో బాగా రాణించాలని సూచించారు. కోడుమూరు గ్రంథాలయానికి రావడం కూడా జరిగింది. ఈ గ్రంథాలయ బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలనేటువంటి ఆలోచనతో ప్రపోజల్ కూడా పెట్టడం కూడా జరిగింది. దాదాపుగా 35 లక్షల రూపాయలతో ప్రపోజల్ పంపించాను. ఇవి ఇమీడియట్ గా లోపల ప్రపోజల్స్ కూడా అప్రూవల్ వస్తుంది. వారు వచ్చిన టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుడతాం. టెండర్లు కూడా పిలుస్తాం. టెండర్ పిలిచినటువంటి టెండర్ వెంటనే ఒక నెల లోపే నెల ఆ టెండర్ ప్రక్రియ వెంటనే అయిపోయిన వెంటనే ఈ నిర్మాణం చేపట్టడానికి తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ పుర ప్రముఖులందరూ కూడా ఈ గ్రంథాలయం పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. ఈ స్థలం కూడా గతంలో ఎవరో కొంతమంది అన్యాక్రాంతం చేస్తున్నటువంటి స్థలాన్ని కూడా నిలబెట్టడం కూడా జరిగింది. అన్యాక్రాంతం కాకుండా నిలబెట్టడం కూడా జరిగింది. వారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున అభినందనలు, మా అందరి తరఫున, మా గ్రంథాలయ సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదేమైనా కూడా ఈ గ్రంథాలయానికి పూర్వవైభవం తెచ్చే విధంగా మా శక్తి వంచన లేకుండా చైర్మన్గా నా వంతు కృషి నేను కొనసాగిస్తూ ఉన్నాను. నేను సిన్సియర్గా పనిచేయడం వల్లే గౌరవ కలెక్టర్లు, కర్నూలు జిల్లా కలెక్టర్ అయితేనేమి, నంద్యాల జిల్లా కలెక్టర్తో, ఇద్దరు కలెక్టర్ల సహకారంతో ఈరోజు గ్రంథాలయం పరిపుష్టిగా మరి ఆర్థికంగా కూడా నిలదొక్కున్నాం. ఈరోజు కోడుమూరు గ్రంథాలయానికి రావడం